ఆగ్నేయ దీపం అంటే ఏంటి? యాక్చువల్లీ పూజ గదిలో పెట్టే దీపము, ఆగ్నేయ దీపం 2 ఒకటేనా? లేకపోతే 2 వేరు వేరా? కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మేడం? తప్పకుండా అమ్మా. అసలు ఈ మధ్య అని కాకపోయినా కొంతకాలం క్రితం ఆగ్నేయ దీపము అనేటువంటి చాలా ట్రెండింగ్ లో ఉంది. అంటే ఆగ్నేయంలో మనం చక్కగా దాన్ని మంచి పసుపు కుంకుమ అంతా యూజ్ చేసి చక్కగా పసుపు రాసి అల్లికి ఆగ్నేయ స్థానంలో కిచెన్ లో ఒక దీపం వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది. సరే, మంచిదే, చేసుకున్నారు, తప్పలేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆగ్నేయ దీపాన్ని మనం ఒక పరిహారంగా తీసుకోవాలే తప్ప దాన్ని మనము పూజ గదిలో దీపానికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అంటే దానికి ఇంపార్టెన్స్ లేదా అని కాదు, దానికి తగినటువంటి ప్రత్యేకత ఆ దీపానికి ఉంది. అంటే ఏ దీపానికి ఉండేటువంటి ప్రత్యేకత దానికి ఉంటుంది. పూజ గదిలో వెలిగించేటువంటి దీపారాధనకి వెలిగించేటువంటి దీపము ఆగ్నేయ దీపము వేరు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఒకటి కాదు. అయితే మరి ఆగ్నేయ దీపము అనేటువంటిది ఎందుకు పెడతాము అని అంటే, చాలా సార్లు అగ్ని స్థానంలో అంటే మనకి సౌత్ ఈస్ట్ అనేది అయితే మనం అంటామో కిచెన్ ఉండేటువంటి జోన్, జనరల్ గా ఆ జోన్ లో ఏమవుతుందంటే ఏదైనా మనకి బాగా కట్స్ ఉన్నాయి అంటే ఆ జోన్ కట్ అయిపోయింది ఎక్కడైనా, అప్పుడు ఏమవుతుంది, అక్కడ అగ్నిస్థానం అనేటువంటి దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఆగ్నేయ దీపాన్ని పెట్టుకోండి అని అంటారు. కొన్నిసార్లు వాస్తురీత్యా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నప్పటికీను ఏమవుతుంది, అగ్నిస్థానంలో దీపాలను పెట్టుకున్న అంటే మనకి చాలా రకరకాల వాస్తు దోషాల వల్ల అగ్నిస్థానంలో కిచెన్ ఏర్పాటు చేయకుండా ఏ వాయువ్య స్థానంలో లేదంటే ఇంకో స్థానంలోనూ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మనం ప్రస్తుతం కూల్చలేని పరిస్థితి, కట్టలేని పరిస్థితి, మార్చి కట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆగ్నేయ స్థానాన్ని బలపరిచేందుకు అక్కడ ఆగ్నేయ దీపం పెట్టండి అని అంటారు. ఓకే, అలాగే ఏంటంటే కొన్ని బాగా చీకటిగా ఉంది, వివిధ కన్స్ట్రక్షన్ మన ఇంటి ముందున్న వాళ్ళు ఎవరైనా బాగా పై వరకు లేపేస్తారు, మనకు ఆగ్నేయం మొత్తం చీకటిగా ఉంది, అలాంటప్పుడు అక్కడ ఆగ్నేయ దీపం అనేటువంటిది పెట్టుకోవాలి. ఇలా రకరకాలు, ఇవి కాకుండా ఇంకా చాలా అర్థాల్లో చాలా విధాలుగా ఆగ్నేయ దీపాన్ని మనం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో ఆ రెమెడీ ఎక్కువ పాపులర్ కాదు. ఎందుకు అని అంటే దానివల్ల డేంజర్స్ కూడా ఉన్నాయి ప్రాక్టికల్ గా చూస్తే. ఇప్పుడు ఆగ్నేయ స్థానంలో ఏముంటుంది, కిచెన్ ఉంటుంది, కిచెన్ దగ్గర ఏముంటుంది, గ్యాస్ సిలిండర్ గ్యాస్ పైప్స్ ఉంటాయి. ఇప్పుడు అదే స్థానంలో వెళ్ళి మీరు దీపం వెలిగిస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్. కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని దూరంగా ఉంచడమే చాలా వరకు మంచిది. అంటే తగు జాగ్రత్తలు తీసుకుని చేస్తే అది వేరే విషయం, కానీ అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి దాని నుంచి మనం కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.